మాధవ్, ఒక్కసారి శౌర్య గురించి కూడా ఆలోచించరా. తన గురించి తను ఆలోచించుకునే వయసు కాదు తంది. పెద్దవాళ్ళం, మనమే తన మంచి చెడు ఆలోచించాలి. తనకి ఏ కష్టం రాకుండా చూసుకోవాలి. ఇలా పంతాలకు పోయి పాపం దాన్ని ఇబ్బంది పెట్టడం మంచి పద్ధతి కాదురా. మాధవ్, వదిన అంతగా చెప్తుంటే అర్థం కావడం లేదా నీకు? ఎందుకీ మొండితనం? దీనివల్ల నష్టం ఎవరికి? మన శౌర్యకే కదా. అది ఎందుకు ఆలోచించట్లేదు మీరు? ఏంటి సిద్ధార్థ్ ఇలా వచ్చావు? నేను మీతో ఎలా మాట్లాడాలో ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఏమైంది సిద్ధార్థ్? మాతో మాట్లాడడానికి ఇబ్బంది ఏముంది? మీరు మా పెళ్లి చేయడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డారో నాకు తెలుసు. ఎన్నో మాటలు పడ్డారు, ఎన్నో అవమానాలు పడ్డారు.